కర్ణాటకకి మొన్ననే రాహుల్ గాంధీ వచ్చెళ్ళాడు. ఆ రోజున ఇద్దరు అటు సీఎం, ఇటు డిప్యూటీ సీఎం ఇద్దరు దగ్గరుండి చూసుకున్నారు. అప్పుడు ఆహ్, బయట ప్రచారం జరిగిందేంటంటే, ఇద్దరి మధ్యన కాంప్రమైజ్ అయిపోయింది. ప్రభుత్వ మార్పు గురించి ఏమీ లేదని. కానీ సంథింగ్ ఏదో జరిగినట్టుంది. సిద్ధరామయ్య అకస్మాత్తుగా ఢిల్లీకి పరుగులు పెట్టి, సోనియా గాంధీని కలుస్తానంటూ పదే పదే అడుగుతున్నాడు. సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అంటే డీకే శివకుమార్‌ని సీఎంని చేస్తా అని హామీ ఇచ్చింది రాహుల్ గాంధీ. కానీ ఆ హామీని పక్కన పెట్టిచ్చి సోనియా గాంధీ సిద్ధరామయ్యని సీఎంని చేసింది. ఆయన నేనే శాశ్వత సీఎం అంటున్నాడు. అప్పట్లో డీకే శివకుమార్‌ని ఒప్పించింది 2.5 ఏళ్లేలే మా అమ్మ చెప్పింది కాబట్టి ఆయనకి మొదటిసారి ఇద్దాం. తర్వాత 2.5 ఏళ్ల తర్వాత నువ్వు తీసుకుందువు గాని అని చెప్పి రాహుల్ గాంధీ హామీ ఇచ్చాడు. ఆ విషయాన్ని అప్పట్లో ప్రకటించారు. అయితే ఇప్పుడు నేనే శాశ్వత సీఎం అని సిద్ధరామయ్య అంటున్నాడు. తేడా వస్తే ఊరుకోనన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నాడు. నేనేమి మాట్లాడట్లేదు, అధిష్టానం చూసుకుంటుంది. వస్తే వచ్చింది లేతే లేదంటున్నాడు డీకే శివకుమార్. ఇప్పుడు సిద్ధరామయ్య ఢిల్లీ చేరినటువంటి సందర్భంలో డీకే శివకుమార్‌ని అధినాయకత్వం పిలిపించింది. తద్వారా కర్ణాటక పంచాయతీ ఈ వారంలో తేలిపోతుంది. ఇక అధికార మార్పిడి ఉంటుందా? లేదా? అన్నటువంటిది.